సిగ్గులేదండి? అందమైన భార్యను పక్కన పెట్టుకొని ఎదిరింటామని చూస్తారా? ఫస్ట్ పాయింట్, మగాడికి సిగ్గుండకూడదు. సెకండ్ పాయింట్, దేవుడు కళ్ళిచ్చింది అందాల్ని చూడ్డానికి. నాకు కూడా దేవుడు కళ్ళిచ్చాడు. అందుకే కదా నీ కళ్ళకు ఫోటో తీసి మన ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మానికి కట్టాను. చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? మా తమ్ముడికి దూరంగా ఉండేవేవి కనిపించట్లేదు డాక్టర్ గారు. దానికోసం నా దాకా వచ్చాడమ్మా. దూరంగా ఉండి దగ్గర తీసుకొచ్చి చూపించండి అమ్మా, సరిపోద్ది. తమ్ముడు, నేను ఎప్పటికైనా ఇంత పెద్ద అపోలో హాస్పిటల్ పెడతాను. మనం అసలు దేనికి వచ్చాం అక్క? ఈ అపోలో మెడికల్ షాప్ లో మన ఇద్దరికి ఏమైనా పని దొరుకుతుందేమో అని వచ్చాం కదా. పద. మీరు ఆఫీస్ నుండి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నానండి. చికెన్ తెప్పించాను, వేడిగా బిర్యానీ వండండి. మన ఎదురింటి ఆవిడ్ని భోజనానికి పిలిచానండి. పావు గంటలో వండేస్తాను. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే అమ్మా, ఏంటి మీ సమస్య? మొన్న ఎలక్షన్లో ఓటేయడానికి 2,000 పంచారు కదండి, అందులో ఒక 500 నోటు నాకు చిరిగిపోయింది వచ్చిందండి. అది మారుస్తారని వచ్చాను. ఏదోమంద వీళ్ళ నోర్లు పడిపోవాలి. వీళ్ళ పిల్లలు వేరే వాళ్ళతో లేచిపోవాలి. ఎవరినే అలా తిడుతున్నావు? కాయగూరలు కొనడానికి వెళ్ళినా, కిరాణా సామాన్లకు వెళ్ళినా, ఆఖరికి మెడికల్ స్టోర్కి వెళ్ళినా చెప్పండి ఆంటీ, ఏం కావాలంటీ, ఏమేమంటారా ఆంటీ? ఆంటీ 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 ఈ పదం తప్ప వేరే పదం రావట్లేదు. పెళ్ళైనంత మాత్రాన ఆంటీలు అయిపోతామా? అయినా ఈ మందన కాదు అనవలసింది. ఆంటీ అన్న పదం కనిపెట్టినాడు నా చేతికి దొరికితే బాహుబలిని కట్టప్ప పొడిచినట్టు కసక్కమని పొడిచి అరుంధతి పశుపతికి సమాధి కట్టినట్టు సమాధి కట్టేస్తాను.